నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి వంకాయ చిన్న చేపల పులుసు, అది కూడా మట్టి కుండలో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. దీనికి కావాల్సినవి నేనైతే 1/2 కిలో చిన్న చేపలు తీసుకున్నాను. బాగా కడిగి తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. ఇక్కడ నేను 5 వంకాయలు, తెల్ల వంకాయలు తీసుకున్నాను. మీరు కావాలంటే నల్ల వంకాయలు కూడా తీసుకోవచ్చు. అలాగే 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మట్టి పాత్ర అయితే పెట్టుకోవాలి. మట్టి గిన్నెలో ఎప్పుడు చేసినా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే కనుక మనకి బ్రేక్ ఇచ్చేస్తాయి అన్నమాట ఈ మట్టి గిన్నెలు. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్ ఎప్పుడు చేసినా కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక గిన్నెలోకి మీరు చింతపండు అయితే నానపెట్టుకోవాలి. నేను పెద్ద జాంకాయ సైజ్ అంత చింతపండు అయితే నానపెట్టుకున్నాను. పులుసు ఎప్పుడు కొంచెం పుల్లగా కారంగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మెంతులు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనము ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చిన్న చేపల కూర ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఉల్లిపాయ టమాటా ముద్ద వేసిన 2 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటా అలాగే ఉల్లిపాయ పచ్చివాసన పోవాలండి, లేదంటే కర్రీ అంత టేస్టీగా రాదు. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి రెసిపీస్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదండి. వాళ్ళ చేతిలోనే ఏదో మహిమ ఉంటుంది. నాకైతే మా అమ్మమ్మ మా నానమ్మలు వండే కర్రీస్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం అయితే యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేను నాన్ వెజ్ రెసిపీస్ ఎప్పుడు వండినా కూడా కొంచెం స్పైసీగానే చేస్తాను. అలాగే కొబ్బరి వేసి ఆడిన గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము చింతపండు నానబెట్టాం కదండి, దాని రసం అయితే ఒక పెద్ద కప్పు అయితే వేసుకుంటున్నాను. చింతపండు రసం కొంచెం పుల్లగా అలాగే కారంగా ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి చేపల పులుసు. నాకైతే అలా ఇష్టము. ఈ చేపల పులుసు కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ మసాలా కానీ ఇవేమీ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి చూసుకొని. ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటేనే చేపల పులుసు చాలా చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న చేపలను అయితే ఇందులోకి వేసుకోవాలి. చిన్న చేపలని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వంకాయని గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసి పెట్టుకుంటామో అదే విధంగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల వంకాయ వాడుతున్నాను. అలాగే 5 వంకాయలు మాత్రమే వేసుకుంటున్నానండి. మా పిల్లలు ఎవరు తినరనమాట, నేను ఒక్కదాన్నే తినాలి, అందుకని చెప్పి 5 వరకు వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే నల్ల వంకాయ కూడా వాడుకోవచ్చు అనమాట దీని ప్లేస్లో. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నేను పక్కనే పీతల కూర కూడా
వండుతున్నానమాట. మా చిన్న బాబుకి పీతల కూర అంటే చాలా చాలా ఇష్టము. సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే చూసేసేయండి. పక్కనే మన చేపల కూర రెడీ అవుతుంది. చిన్న చేపల వంకాయ కర్రీ గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. పులుసు అనేది మనకి దగ్గర పడాలి. ఇదిగోండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల వంకాయ కూర రెడీ. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.